అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లలితా దాట్ల గారు రచించిన డీల్ ఆర్ నో డీల్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గడియారంలో గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, పెద్ద చిన్న తారతమ్యాలు మర్చిపోయి ఆ గంట కబుర్లు హడావిడిగాను ఆత్మీయంగాను కలబోసుకుంటున్న వేళ బద్ధకంగా ఇల్లు చేరాడు సుబ్బారావు. రోజు స్కూల్ నుంచి గెత్తుకుంటూ ఇంటికొచ్చే ఎల్కేజీ పిల్లాడిలా హుషారుగా వచ్చేవాడు. ఈ రోజు కాస్త డీలా పడ్డట్టు ఉన్నాడు. కారణం, రోజు నిశ్శబ్దంగా ఆఫీసులో అందరి గురకా విని తరించే వాళ్ల ఆఫీసు ఏసీకి సుస్థి చేసి తనే గుర్రు పెట్టడం మొదలుపెట్టింది. దాంతో అతి ఢంచనగా చేసే సుబ్బారావు కార్యాలయ నిద్రా దీక్షకి భంగం కలిగింది. భర్త రావటంతో చదువుతున్న వీక్లీ పక్కన పెట్టి సగం తిన్న పప్పుడీల ప్లేటుని చెంగుచాటున దాస్తూ వంటింట్లోకి నడిచింది సుందరి. కాఫీ కప్పు అందిస్తున్న సుందరి రెండో చేతిలో పకోడీల ప్లేటు లేకపోవడంతో నిరాశపడ్డాడు సుబ్బారావు. వేడివేడిగా వేసుకొస్తుందేమో అని కాసేపు చూశాడు. కాని సుందరికి ఆ ఉద్దేశం ఏ కోసానా లేనట్టు కాసేపటి క్రితం బోర్లించి పెట్టిన వీక్లీని వెనక్కి మడిచి చదవటంలో మునిగిపోయింది. ఖాళీ కప్పులు టీపాయి మీద పెట్టి సోఫాలో వెనక్కి వాలి ఆఫీసులో భంగపడ్డ నిద్రాదీక్ష ఇంట్లో కొనసాగించడానికి ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకున్నాడు. భార్య పెట్టకపోతేనే పకోడీలు పట్రా అని భర్తగా దర్జాగా ఆర్డర్ వేయొచ్చు కదా అని సందేహం రావచ్చు. ఆహా, సుబ్బారావు అలా ఎన్నటికీ చెయ్యలేడు. ఎందుకంటే డబుల్ ధమాకాలాగా పట్టుమని 25 నిండని సుబ్బారావుకి మంచి ఉద్యోగం రావటం, ఆ మంచి ఉద్యోగానికి సుందరతో పెళ్లి జరగటం రెండూ ఒకే సమయంలో జంటగా జరిగిపోయాయి. కళ్యాణం కక్కు సామెతలాగా సుబ్బారావు బంధుమిత్రులంతా చాలా సంబరపడ్డారు. వాళ్ల బామైతే మరీను. టౌన్లో కొత్త కాపురం పెట్టించి ఆమె కాశీరామేశ్వరానికి, అట్నుంచి అటే కేదార్నాథ్, బద్రీనాథ్కి, ఇంకా కాలం కర్మం కలిసొస్తే అమర్నాథ్, మానస సరోవరం కూడా చూసి రావటానికి లైఫ్ టూర్ ప్యాకేజీ కింద టికెట్ బుక్ చేయించేసుకుంది. అన్నీ ఒకసారి ఎందుకు బామ్మ, నిన్ను చూడకుండా అన్ని రోజులెలా అంటున్న మనవడితో, ఓరి ఎర్రినాగన్నా, అలా అయితే 130 రూపాయల ముప్పావలా కలిసొస్తుందిరా అంటూ నచ్చజెప్పింది. బెడ్డింగు అన్నీ సర్దేశాక మనవణ్ణి పక్కకు తీసుకెళ్లి కొత్త పెళ్లాంతో ఎలా నెగ్గుకొస్తాడో అని బాధపడుతూ కొత్త కాపురం ఎలా చక్కబెట్టుకోవాలో, భర్తగా తన హక్కుల్ని ఎలా కాపాడుకోవాలో కూలంకుషంగా వివరించింది. అసలు మీ తాతగారి కాలంలో అంటూ మొదలుపెట్టి ఆయన ఎలా మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవాడో, తనతో సహా ఇంటిల్లపాదిని ఎలా కంటి చూపుతో శాసించేవాడో 33 ఎపిసోడుల్లో చెప్పేసి, నువ్వు మీ నాన్నలా కాకుండా శ్రీ 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 పులిపిలక వీర వెంకట వరాహ పెద్ద సుబ్బారావు గారి మనవడిలా మన వంశం కీర్తి నిలబెట్టాలి అంటూ ప్రాధేయపడింది. కొడుకు వల్లకాని పని మనవడు చిన్న సుబ్బారావు ద్వారా సాధించాలని ఆత్రపడింది. ఒరే సుబ్బడు, ఒకటి గుర్తుంచుకో, మెత్తవాణ్ణి చూస్తే మొత్తబుద్దేస్తుందంట. పెళ్ళానికైతే మరీను. నువ్వు మగాడివి, మొగుడివి, మగ మహారాజువి కాబట్టి అదురు బెదురు లేకుండా నీ పెళ్ళాంతో అన్ని సేవలు చేయించుకో. ఎప్పుడు పెళ్ళా ముందు చేయి చాచకు. భర్తగా అజమాయిషి చలాయించు. అది నీ జన్మ హక్కు, తెలిసిందా? నువ్వు మగాడివి, భార్యని అజమాయిషి చేయడం నీ హక్కు అన్న స్లోగన్ని పదే పదే రీసౌండ్ వాయిస్ లో వినిపించింది. ఆవిడేదో ఆపద్ధర్మంగానూ ఆచారంలో భాగంగానూ చెప్పిందనని సుబ్బారావు సీరియస్ గానే తీసుకున్నాడు. ప్రయాణం హడావిడిలో ఆవిడ చెప్పడం, ఆయన అడగటం మర్చిపోయిన అతి ముఖ్యమైన విషయం భార్య మీద అధికారం చలాయించడం ఎలా అన్నది. అయ్యో, బామ్మ ఎంత పని చేసింది. ఆయుధం చేతికిచ్చింది కాని దాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పడం మర్చిపోయింది. సెల్ టవర్ ఎక్కించి ఇక్కడి నుంచి దూకే అన్నంత తేలిగ్గా చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడెలా అని కాసేపు బాధపడ్డా అంతలోనే ధైర్యం తెచ్చుకున్నాడు. పోనీలే, అదెంత పని, నేను నేర్చుకుంటాను అనుకున్నాడు. సుందరికి ఈ విషయంలో అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండాలి అని తన చెవిలో తానే చెప్పుకున్నాడు. ముందు రోజు రాత్రి పంచాంగం చూసి పెట్టుకున్న సుముహూర్తం ప్రకారం సూర్యుడి కంటే ముందే లేచాడు సుబ్బారావు. గొప్ప ఉత్సాహాన్నిచ్చే టూత్ పేస్టుతోనూ బోల్డంత శక్తినిచ్చే టాయిలెట్ సోప్తోనూ పనులు కానిచ్చేసి ఓ మారు బామ్మను తలుచుకుని పులిపిలక వంశగౌరవానికి వందనాలు సమర్పించి భర్తగా తన అధికారాన్ని చలాయించే బృహత్తర బాధ్యతకి శ్రీకారం చుట్టాడు. బాత్రూంలో 4-5 సార్లు రిహార్సల్స్ చేసుకున్న డైలాగుతో హాల్లోకొచ్చాడు. సుందరి, కాఫీ పట్రా అని పులిలా గాండ్రించాడు. అది కాస్త సుబ్బారావు గొంతు దాటేసరికి గాంభీర్యాన్ని కోల్పోయి పిల్లి కూతలా బయటకొచ్చింది. చిచి, వెదవ పిల్లి అని సుందర విసుక్కోవటం వినిపించింది. గొంతు సకిలించి 4-5 సార్లు ప్రయత్నించాడు సుబ్బారావు.
ఫలితాలు సంతృప్తికరంగా కనిపించలేదు. ఇక లాభం లేదని గ్రహించి దగ్గరగా వెళ్లి సుందరి కాఫీ అన్నాడు నీరసంగా. బదులుగా పాలు అంటూ వీధికేసి వేలు చూపించింది సుందరి. ఇక నుంచి ఇలానే పెందరాల రేచి వీధి చివరి నుంచి పాల ప్యాకెట్ తెచ్చే బాధ్యత మీదే అంటూ సుబ్బారావుని వీధి పాలు చేసింది సుందరి. అంతేనా? నేను గుమ్మంలో ముగ్గేసొచ్చేలోగా మనిద్దరికి కాఫీ చేసేయండి అంటూ గారాలిపోయింది. నే స్నానం చేసొచ్చేలోగా కూరలు తరిగేయండి అంటూ ఆర్డర్ పాస్ చేసింది. సుబ్బారావుకి పరిస్థితి అగమ్య గోచరంగా తోచింది. సుబ్బారావు మనసు లోపల్లోపలే కీచుగా రోధించింది. అంతలోనే మగ మహారాజులు నిబ్బరంగా ఉండాలి అన్న ప్రతిధ్వని వినిపించింది. సాధనమైన పనులు సమకూరు ధరలోనా అన్నారు కదా, దేనికైనా అదే వర్తిస్తుంది కాబోలు అని ప్రయత్నిస్తూ ఆ విధంగా ముందుకు పోదామని నిశ్చయించుకొని తనకు తనే ధైర్యం చెప్పుకొని ఉత్సాహపరుచుకున్నాడు. ఓ రోజు ఆఫీస్ నుంచి వస్తూ సెంటర్లో పెద్ద గుంపును చూసి ఆ విశేషమేమిటో తను తెలుసుకుందామని అటుకేసి వెళ్లాడు. అక్కడ కొన్ని మహిళా సంఘాల వాళ్లు రోడ్డు కడ్డంగా బైఠాయించి తెలుగు కుటుంబ కథా చిత్రాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. సినిమాల్లో భర్తలు భార్యల్ని ఏమేవ్ ఒసేవ్ అంటూ అసభ్యకరంగా సంబోధిస్తున్నారని, ఎప్పుడు భార్య పాత్రలే టీలు కాఫీలు ఇస్తున్నట్టు, భర్త పాత్ర కుటుంబం మీద భార్య మీద అధికారం చలాయిస్తున్నట్టు అసహజంగా చూపిస్తున్నారని, దీనివల్ల సమాజంలో పురుషులను తప్పుదోవ పట్టిస్తూ వారికి నిజ జీవితంలో భార్యల మీద అధికారం చలాయించాలనే దురుద్దేశాన్ని కలిగిస్తున్నాయని, కాబట్టి అటువంటి కుటుంబ కథా చిత్రాలను నిషేధించాలని ఒకరి తర్వాత ఒకరు ప్రసంగిస్తుంటే జనంతో పాటు ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా తన్మయత్వంతో వింటున్నాడు. మిగతా ప్రసంగాల మాట ఎలా ఉన్నా భర్తలు అధికారం అన్న తేట మాటలు సుబ్బారావు చిన్న మెదడుకి సూటిగా తగిలాయి. వాడిపోయిన ఆశలు చిగురించాయి. కుటుంబ కథా చిత్రాల ద్వారా తన అన్వేషణ ఫలించే అవకాశాలు నిండుగా కనిపించాయి. దాంతో ఇంటికెళ్లి కాఫీ తాగే కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసి కుటుంబ కథా చిత్రాల ద్వారా తన ఆశలు తీర్చుకునే ఆలోచనకి అంకురార్పణ చేశాడు. ఆ చిన్న టౌన్లో ఉన్న అరడజన్ సినిమా థియేటర్లకి స్కూటర్తో ఓ రౌండ్ వేస్తూ ఏది కుటుంబ కథా చిత్రమో తేల్చుకోలేక సతమతమవుతుంటే, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేదే అసలైన కుటుంబ కథా చిత్రం అని ఎక్కడో చదివింది గుర్తొచ్చి 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వాళ్లంతా ఎగబడి టికెట్లు కొట్టున్న ఓ థియేటర్ ముందు స్కూటర్ పార్క్ చేశాడు. ఇంత పొడవాటి క్యూలో దూరి టికెట్ సంపాదించగలనా అని సందేహంగా చూస్తుంటే, గల్లలుంగి చారల బనీను వేసుకున్న ఓ మీసాలవాడు సుబ్బారావు దగ్గరికొచ్చి అటు ఇటు చూసి సినిమా టికెట్ ఒకటి సుబ్బారావు చేతిలో కుక్కేసి దర్జాగా జోబులోంచి 500 కాగితం తీసుకుని సుబ్బారావు తేరుకునేలోగా జనంలో కలిసిపోయాడు. ఆ మర్యాదకి ఆశ్చర్యపడి అంతలోనే తేరుకుని థియేటర్లో దూరాడు సుబ్బారావు. కొంతసేపటికి థియేటర్లో హాహాకారాలు పేరు చూసి ఇదేదో దేవుడి సినిమా అనుకున్నాం, కోతులు మూతులు చూసి రామావతారం అనుకున్నాం, ఇదెక్కడ అవతారం మొర్రో అని హాహాకారాలు చేసుకుంటూ థియేటర్లో 3 అంతులున్న ఓ వర్గం ప్రేక్షకులంతా కట్టకట్టుకుని తలుపులు తీసుకుని బయటపడ్డారు. మిమ్మల్ని అందరినీ చూసి ఇదేదో కుటుంబ కథా చిత్రం అనుకుని నాకు కావలసిన సీన్లు పుష్కలంగా ఉంటాయని మోసపోయాను మొర్రో అని సుబ్బారావు చేసిన ఆలాపన కూడా వారి ఆక్రందనలో కలిసిపోయింది. ఆ అనుభవంతో దెబ్బతున్న సుబ్బారావు చాన్నాళ్ళకు కోలుకోలేదు. కోలుకునే క్రమంలో కొన్ని రోజులు పూర్తిగా టీవీకి అంకితం అయిపోయాడు. సీరియల్ నోము నోచినట్టు రోజు క్రమం తప్పక సుందర చూపించే సీరియల్స్ అన్ని ఏడుస్తూ చూసేవాడు. ఆ సందర్భంగా సుబ్బారావు అతి పాత సంగతి కొత్తగా కనిపెట్టాడు. అదేమిటంటే, అన్ని సీరియల్స్లోనూ అనేవి పడేవి, తిట్టేవి, ఏడ్చేవి, చంపేవి, చచ్చేవి అన్నీ ఆడపాత్రలే. చెప్పుకోటానికి 2 మగపాత్రలున్నా అన్నీ తానా తందానా అన్నట్టు ఉన్నాయి. వాళ్లకు డైలాగ్ అయినా లేదు. ఇంకెందుకీ కాస్ట్యూమ్ దండగా అనుకున్నాడు. పైగా సీరియల్స్ పేర్లలో కూడా ఫిమేల్ డామినేషన్ స్పష్టంగా కనిపెట్టేశాడు. కన్నీళ్ల కళ్యాణి, పెళ్లాడని సుమంగళి, మూకిట్లో ముత్యాల ముగ్గు, ఇలా. అంతేలే, తీసేది మీరు, చూసేది మీరు, ఏడ్చేది మీరే, ఓర్చుకునేది కూడా మీరు అనుకున్నాడు విరక్తిగా. అప్పుడప్పుడు వాళ్ల బామ్మ కలలో కనిపించి యాత్రా విశేషాలు చెబుతూ నే చెప్పింది గుర్తుందా అని హెచ్చరించి వెళుతుంది. అంతో ఆశ తీరక కోరిక చావక అన్నట్టు తయారైంది సుబ్బారావు పరిస్థితి. అన్ని విషయాల మీద పుస్తకాలు ఉన్నాయి కదా, ఇంత ముఖ్యమైన విషయం ఏ ఆశాజీవో భవిష్యత్తు తరాల కోసం గ్రంథస్థం చెయ్యకపోయి ఉంటాడా అన్న ఆశతో ఆ మార్గంలో ప్రయత్నించాడు సుబ్బారావు. భర్తను కొంగున కట్టుకోవటం ఎలా, బట్టలు ఇస్త్రీ చేయటం ఎలా వంటివి కోకొల్లలుగా కనిపించాయి. చివరికి పిల్లికి పాలు తాగడం, కుక్కకి తోక ఊపడం నేర్పించే పుస్తకాలు కూడా కనిపించాయి.
కాని సుబ్బారావు వెతుకుతున్న భార్య మీద అధికారం చలాయించడం అన్న సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలేవి ఎంత వెతికినా దొరకలేదు. భర్త ప్రయత్నాలు చూచాక కనిపెట్టింది సుందరి. చాదస్తపు మొగుడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడో అన్నట్టు ఆయన అనుభవం మీద తెలుసుకొందే వదిలే రకం కాదని గ్రహించి సుబ్బారావుకి జ్ఞానోదయం అయ్యే శుభవేళ కోసం ఎదురుచూస్తూ ఏమీ తెలియనట్టే ఉండిపోయింది. రాన్రాను సుబ్బారావుకి నిరాశ పెరిగిపోయింది. ఇక ఈ జన్మకి బామ్మ కోరిక తీర్చలేనా, పులిపిలక వారి వంశగౌరవం నిలబెట్టలేనా అని ఊరికే మదన పడిపోతున్న సమయంలో ఎండాకాలంలో వడగళ్ల వానలా ఫ్రెండ్ వెంకట్ కలిశాడు. వెంకట్ సుబ్బారావు చిన్ననాటి స్నేహితులు. ఇంకే సుబ్బారావులో అణగారిపోయిన ఆశల దీపం మినుకుమినుకుమంటూ వెలగటం ప్రారంభించింది. మాలో గతం సీన్లా శూన్యంలోకి చూస్తూ సుబ్బారావు తన ఆశని, బామ తన మీద పెట్టిన బాధ్యతని, అది నెరవేర్చడం కోసం తన పడుతున్న వృధా ప్రయాసని బ్రేక్ లేని నిరంతర వార్తా స్రవంతిలా చెప్పుకొచ్చాడు. అంతా విని ఓస్ అంతే కదా అని తేలిగ్గా అనేశాడు వెంకట్. సుబ్బారావుకి బోల్డ్ అంత ఆశ్చర్యం, ఆనందం కూడా కలగాపులగంగా వచ్చేశాయి. 10th 3 సార్లు తప్పి, ఆపై ఇంటర్లో మరో డింకీ కొట్టి, ఆపై డిగ్రీతో సరిపెట్టేసి టౌన్లో ఉద్యోగం కొనడానికి ఊర్లో 2 ఎకరాల పొలం అమ్మేసిన వీడే ఓస్ అంతేనాని అంత తేలిగ్గా అన్నాడంటే, 10th స్కూల్ ఫస్ట్ వచ్చి ఆపై మెరిట్ స్కాలర్షిప్ తో తెగ చదివేసి ఫస్ట్ ఇంటర్వ్యూలోనే బెస్ట్ జాబ్ కొట్టేసినా తనకింకెంత ఓసోస్ అయి ఉంటుందని అనవసరంగా ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డానో అనుకుంటూ చాలా ఉత్సాహపడిపోయాడు. జీవితంలో చదివే చదువుకి, తెచ్చుకునే మార్కులకి, ఎదుర్కొనే సమస్యలకి బొత్తిగా మ్యాచింగ్ ఉండదనే సంగతి అప్పటికింకా అనుభవంలోకి రాలేదు సుబ్బారావుకి. ఎంతైనా లేత సంసారి కదా. సరే, నే చెప్పితే అర్థం కాదు గాని మా ఇంటికి రా, చూసి నేర్చుకుందువు గాని అంటూ సుబ్బారావుని తనింటికి తీసుకుపోయాడు. స్నేహితునికి భార్యని పరిచయం చేశాడు. ఒరేయ్ సుబ్బు, నా భార్యని పొగట్టం కాదు కాని మా సుగుణ పేరుకే కాదు, గుణానికి బంగారం. ఓర్పులో భూదేవి, సహనంలో శ్రీదేవి, అతిథుల్ని ఆదరించడంలో జెనీలియా, వండి వడ్డించడంలో ఇలియానా, నవ్విందంటే నయనతార అంటూ అష్టోత్తరం చదివేశాడు. అబ్బా చాలెద్దురు, మీరెప్పుడు అంతే, పరాయి వాళ్ల ముందు పొగడొద్దంటే వినరు కదా అని సిగ్గుపడుతూ భర్త జబ్బ గట్టిగా గిల్లేసి కాఫీ తీసుకొస్తాను అంటూ వెళ్లి 6 నిమిషంలో కాఫీ ఫలహారాలతో ప్రత్యక్షమై మరు నిమిషంలో మాయమైపోయింది. సుబ్బారావు కేసు చూస్తూ గర్వంగా కళ్ళగరేశాడు వెంకట్. అప్పటిదాకా టీవీలో వచ్చే దిక్కుమాలిన చర్చా కార్యక్రమం సమన్వయకర్తల మొహమాటం నవ్వు ముఖానికి పులుముకొని కూర్చొని ఇబ్బందిగా కదులుతున్న సుబ్బారావు, దీన్ని అధికారం చలాయించడం అనరేమో అన్నాడు అమాయక చక్రవర్తిలా ముఖం పెట్టి. తెలుసులేవోయ్, దీన్ని లౌక్యం అంటారు. అంటే ఎక్కడ వేసే వేషాలు అక్కడ వేయటం అన్నమాట. దర్జాగా బ్రతకడానికి నాకు తెలిసిన దారి, లౌక్యము కలిగిన సౌఖ్యము కలుగును. ఎలా ఉంది కొటేషన్ అంటూ పళ్ళెకిరించాడు వెంకట్. ఏది, చిన్నప్పుడు నీకు బహుమతొచ్చిన పద్యం ఓసారి చెప్పు అనగానే సుబ్బారావు లేచి నుంచొని దండలు కట్టుకొని, ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అని కుక్క తిప్పుకోకుండా అప్పచెప్పేసి తన జ్ఞాపక శక్తికి తనే మురిసిపోయాడు. సభాష్, బట్టి పట్టేయడం కాదు, ఇటువంటి సుభాషితాలని సందర్భానుసారం జీవితానికి అన్వయించుకొని కులాసాగా బ్రతికేయాలోయ్. గిరీశంలా ఫోజు కొట్టకు. వెంకట్ అదే ఫోజులో లెక్చర్ కంటిన్యూ చేస్తూ, ఓరినా వెర్రిబుడుగు, నువ్విలా మీ బామ్మకాలం నాటి అస్త్రశస్త్రాలతో తిరిగితే బెయిలే దొరకని యాక్టులో ఇరికించి కుమ్మేసే ప్రమాదం ఉంది. నీ బామ్మ నీ చెవిలో చెప్పిన మంత్రానికి, నీ చేతికొచ్చిన ఆయుధానికి ఇప్పుడు లైసెన్స్ రద్దయిపోయింది. ఇంకా నీ భార్య మంచిది కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్విలాంటి ఆలోచనతో ఉన్నావని కేసు పెట్టిందంటే జీవితంలో బయటికి రాలేనంత స్ట్రాంగ్గా ఉన్నాయి చట్టాలు, తెలుసా? అందువలనే చెప్పొచ్చేదేంటంటే, అనువుగాని చోట అదుకుల మనరాదు, అదే సంగతి. మరిక నువ్వు దయచేస్తే నేను మా ఆవిడ ఆడుతూ పాడుతూ పని చేసుకుంటాం అంటూ బలవంతంగా బాయ్ బాయ్ చెప్పేసి స్నేహితుని సాగనంపేశాడు వెంకట్. అయోమయంగా ఇల్లు చేరిన సుబ్బారావుని వాళ్ల బామ్మ రాసిన ఉత్తరం పలకరించింది. ఒరే సుబ్బడు, నీకు ముఖ్య విషయం చెప్పటం కోసం ఈ ఉత్తరం రాస్తున్నాను. నేను వచ్చే ముందు నీకు అప్పగించిన బాధ్యత, బరువు ఇక నువ్వు మోయనక్కర్లేదు. ఎందుకంటే మన పులిపిలక వారి వంశగౌరవాన్ని నేనిక్కడ కాశీలో వదిలేశాను. కాబట్టి నువ్వు అధికారం అజమాయిషి అని నీ పెళ్ళాన్ని వేపుకు తినకు. నాయనా సుబ్బులు, కాలం మారిపోయిందిరా, రోజులసలే బాగాలేవు. ఆ అమ్మాయితో జాగ్రత్తగా మసులుకో, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇట్లో నీ బామ్మ. ఉత్తరం చదువుతూనే సుబ్బారావు హుషారుగా విజలేశాడు.
డాన్స్ వేశాడు, పాట కూడా పాడేశారు. డెట్టాల్ సోపుతో స్నానం చేసినట్టు హాయిగా ఫీల్ అయ్యాడు. ఈ వీరంగాలన్నీ తలుపుచాటు నుంచి గమనిస్తున్న సుందరి ముసిముసిగా నవ్వుకుంది. కాశీ నుంచి వచ్చిన ఉత్తరానికి, వీధి చివర పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తరానికి కూడా తేడా తెలియని భర్త అమాయకత్వానికి మురిసిపోయింది. వంశగౌరవం తాలూకు బరువు బాధ్యతలు వదిలిపోయిన సుబ్బారావు స్నేహితుడి వెంకట్ ఉపదేశాల్ని ఓసారి మననం చేసుకుని సుమతి శతకం, భాస్కర శతకం, కొన్ని భజన పాటలు కూడా సాధన చేసి వాటిని సందర్భానుసారంగా తన జీవితానికి అన్వయించుకుంటూ అడిగి లేదనిపించుకోకుండా దర్జాకు లోటు రాకుండా కులాసాగా బ్రతికేస్తున్నాడు. ఏమండోయ్, సోఫాలోని నిద్రపోతున్నారా అన్న సుందరి పిలుపునకు మెలకువ రాగా ప్లేట్లోని వేడివేడి పకోడీల వాసనకి బద్ధకం అంతా వదిలిపోయింది. వీక్లీలో చూసి వంకాయ పకోడీ చేశాను, మధ్యాహ్నం చేసినవి కుదరలేదు. మా వాడి ఆరోగ్యం జాగ్రత్తమ్మా అని మీ బామ్మగారు మరీ మరీ చెప్పారు. శ్రద్ధగా చదివి మళ్లీ ట్రై చేశాను. ఈసారి బాగా కుదిరాయి, తినండి అంటూ ప్రేమగా సుందరి అందించిన పకోడీల ప్లేటు అందుకొని, సుందరి, సుందు, దూ అని మురిసిపోతూ భోజేషు మాత అంటూ అరిగిపోయిన రికార్డు ఆన్ చేశాడు సందర్భానికి తగ్గట్టు మన బ్రతక నేర్చిన సుబ్బారావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.